ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రేమిన వలన దేవుని యొక్క వాక్యము చాలా చాలా ఉన్నతమైనదండి. దేవుని వాక్యం ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. మరి అటువంటి వాక్యము ఏ రీతిగా ఉన్నది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది. మరి ఎంత బలమైనదంటే రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి కలిగినది, అంటే అంత పదునైనదండి. ఎన్నో రాతి గుండెలను సైతము కూడా దేవుని వాక్యము కొయ్యగలుగుతుందండి, బద్దలు చేయగలుగుతుంది. అంతేకాకుండా ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను కూడా విభజిస్తుందండి. అంతగా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేదే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని అనుదినము కూడా ప్రియమైన వల్ల మనము ధ్యానించేవారిగా ఉండాలి. ఒక మాటలో చెప్తాను, దేవుని వాక్యము మనకు ఒక మార్గదర్శకము. అంటే ఎలా మనల్ని నడిపించాలి, ఏ రీతిగా మనల్ని జీవింపు చేయాలి, ఎలా ఆదరించాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రభువు యొక్క వాక్యము అంత ఉన్నతమైనదండి. ఆ వాక్యము మనలో ఉండాలి. ఆ వాక్యము ఎదుట నువ్వు నిలిచి ఉండాలి. ఆ వాక్యం ప్రకారముగా జీవించాలి. ఆ వాక్యము ఏ రీతిగా మనకి చక్కటి మార్గాన్ని చూపిస్తుందో ఆ మార్గంలో నడవాలి. ప్రియమైన వల్లరా, ఎందుకు దేవుని వాక్యం సజీవమైనదంటే ఎంతోమందిని బ్రతికిస్తుంది కాబట్టి. ఈరోజున ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారు, మానసికంగా చనిపోయిన వారు ఉన్నారు. ఎన్నో రకాల జీవించలేక నాకు మరణమే చాలు అన్న వారికి దేవుని వాక్యం ప్రేమైన వల్ల ఎంతగానో బ్రతికిస్తుందండి, వారికి ఉపయోగపడుతుంది. అటువంటి దేవుని వాక్యం పట్ల అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.